ప్రార్థన యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయటం వల్ల మన జీవితంలో ఏదైనా మార్పు ఉంటుందా? ప్రార్థనలో మనం నివేదించే కోరికలను దేవుడు వింటాడా? అవును. అనిశ్చితి మరియు గందరగోళంతో కూడిన ఈ ప్రపంచంలో దేవుని పట్ల మనకున్న అసంచలమైన విశ్వాసం మనల్ని స్వాంతన వైపు తీసుకెళ్తుంది అనేందుకు మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, అలా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తులు తమ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా దేవునిచే రూపొందించబడినదని, దేవుడే అనుగ్రహించిన ఒక పరిస్థితిగా ఈ వ్యక్తులు నమ్ముతూ ఉంటారు. ఇది కేవలం నమ్మకమే కాదు, బలమైన విశ్వాసం అని కూడా చెప్పవచ్చు. 3 పిల్లల ఒంటరి తల్లి అయిన సరిత ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ఆ కారణంగా తాను తన పిల్లల్ని పోషించలేని పరిస్థితిలోకి నెట్టబడింది. తన ముందు ఉన్న ఏకైక పరిష్కారం ప్రతి సాయంత్రం తన మోకాళ్ల మీద ఉండి దేవునికి సహాయం కోసం మొరపెట్టుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని ప్రార్థన చేస్తూ ఉంది. అలాగే జోసెఫ్ అనే యుద్ధ సైనికుడు శారీరక మరియు మానసికమైన గాయాలతో యుద్ధరంగం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన జీవితానికి ఒక అర్థాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో అతనికి కనపడ్డ ఏకైక పరిష్కారం దేవుని యొక్క శక్తి గురించి తెలుసుకుని దేవునికి మొరపెట్టుకోవడం అనే ఒకే ఒక్క మార్గం. అలాగే నిర్మల ఒక క్యాన్సర్ పేషెంట్. కీమోథెరపీ ఆమెను మానసికంగా ఎంతో కృంగతీసేది. కాని నిర్మలకి దేవుని పట్ల నమ్మకం ఆమెని క్యాన్సర్తో బాధపడుతున్న ఇతర రోగులకు ఒక ఆశాదీపంగా మార్చివేసింది. దేవుని పట్ల విశ్వాసం పర్వతాలను కదిలిస్తుందని పై వ్యక్తులు మనకి రుజువు చేస్తున్నారు. దేవుని పట్ల విశ్వాసం ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడే వ్యక్తులకు ఎంతో బలాన్ని ఇవ్వగలవని పై ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. సరిత, జోసెఫ్ మరియు నిర్మల మనకు దేవుని పట్ల విశ్వాసం, ఇంకా ప్రార్థన తమ జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలియజేస్తున్నారు. మనం కూడా అటువంటి శక్తి మరియు అద్భుతాలను మన జీవితంలో చూడాలంటే దేవుని పట్ల ప్రేమ, విశ్వాసంతో పాటు ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. అంటే ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటం. ప్రార్థన పరిస్థితులను అధమ స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇది ఎందరో జీవితాల్లో రుజువైన ఒక వాస్తవం. ప్రార్థనా శక్తిని మీ జీవితంలో కూడా చవి చూడండి. దేవుడే అన్ని చూసుకుంటాడు అనే నమ్మకం నీ జీవితానికి ఓ భరోసా ఇస్తుంది. నిజంగా ఆ ఆలోచనే జీవితం పట్ల నీ దృక్పథాన్ని మారుస్తుంది. బైబిల్లో ఇలా ఉంది, నీవు ఈ భూమి మీద దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. దేనిని విడుదల చేస్తావో అది విడుదల పొందుతుంది. ప్రార్థనలో మనం పరిస్థితులను బంధిస్తాము. మీకు తెలుసా, మనం ప్రతి క్షణం ప్రార్థనలోనే ఉంటాము. మన ప్రతి ఆలోచన ఒక ప్రార్థనే. పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఫలితాలను, నెగటివ్ ఆలోచనలు నెగటివ్ ఫలితాలను మోసుకొస్తాయి. దేవునితో మనం పలికే ప్రతి మాట నిజం అవుతుంది. దేవునితో నీవు మాట్లాడే ప్రతి మాట దేవుని సిస్టంలో రికార్డ్ అవుతుంది. దాన్ని పరిష్కరించే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. నీ ప్రార్థన పరిస్థితుల ఫలితాలను నిర్ణయిస్తే దేవుడు ఫలితాలను అప్రూవ్ చేస్తాడు. దానిని ఎప్పుడు పరిష్కరించాలో డిసైడ్ చేస్తాడు. అందుకే మనం నిరంతరం ప్రార్థించాలి. మన ప్రతి ప్రార్థన దేవునితో మన సంభాషణగా గుర్తించాలి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థనలు ఫలించునుగాక.